అస్సలు మాట్లాడద్దు. నేను మాట్లాడమన్నప్పుడు మాత్రమే మాట్లాడాలి. ప్లీజ్ ప్లీజ్. సో మేము షాపింగ్కి వెళ్ళబోతున్నాం అనమాట. సో మేము షాపింగ్కి వెళ్ళబోతున్నాము, అందుకనే మమ్మీ వాళ్ళని పిక్ చేసుకొని అందరం కలిసి హైదరాబాద్ వెళ్తాం అనమాట. సో ఎందుకు షాపింగ్ ఏంటి అన్నది త్వరలో మీకు అన్ని మంచి వ్లాగ్స్ రాబోతున్నాయి. సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. అండ్ మంచి అకేషన్ కోసమే షాపింగ్ చేస్తున్నాం అనమాట. లైక్ మంచి గోల్డ్ షాపింగ్, శారీ షాపింగ్ ఉంటుంది. అండ్ ఇంకా చిన్న చిన్న థింగ్స్ ఉన్నాయి. సో అవన్నీ సార్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట హైదరాబాద్కి. సో మేక్ షూర్ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. అండ్ ఇప్పుడైతే మేము దేవరకొండకు స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇప్పుడు 8:30 అయింది. ఆల్మోస్ట్ ఇంకొక 30-40 మినిట్స్లో రీచ్ అయిపోతాం. 9:20 లోపు రీచ్ అవ్వాలి. ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాక బ్రేక్ఫాస్ట్ చేయాలి. నేను కొంచెం రెడీ అవ్వాలి. అసలు ఏం రెడీ అవ్వాలి, హెయిర్ కూడా చాలా పెట్టింది. మహి ఫాస్ట్గా వెళ్దాము లేట్ అవుతుంది అని చెప్తే ఇట్లా బ్లో డ్రై లోపల పెట్టుకున్నాను అనమాట. ఇంటికి వెళ్ళాక బ్లో డ్రై చేసుకోవాలి, లైట్గా మేకప్ చేసుకోవాలి. సో ఇప్పటి వరకు వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా మన ఛానల్ని ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని మనం ఫాస్ట్గా 5000 సబ్స్క్రైబర్స్ అయిపోవచ్చు. అండ్ అప్పుడు మంచి ఒక వీడియో ప్లాన్ చేస్తున్నాను. నేను మా ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడుతున్నాం అనమాట. సో అది కూడా మాకు తెలీదు, ఇప్పుడే తెలిసింది. అందుకే అట్లా రియాక్ట్ అవుతుండు. సో మహి దగ్గర నుంచి ఆన్సర్స్ రావాలి అంటే ఫాస్ట్గా 500 కొంచెం ఆల్మోస్ట్ ఒక 200 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోతుంది 5000. సో మేక్ ఇట్ ఫాస్ట్ గైస్ ప్లీజ్. పాట పెడతామేంది, కాపీరైట్ పడుతుంది. ముందు హిందీ పాటలు పెడుతున్నావు, రియాక్ట్ అవ్వు. ఎవరైనా చూసే పెద్ద అయితే మొత్తం వాళ్ళ వైఫ్ చెప్పినట్టే వింటారు అన్నట్టు చేస్తున్నావు. చూసా అసలు వినరు గైస్, అది ప్రాబ్లం. ఫస్ట్ వింటే ఏం కాదు. అండ్ ఫైనలీ దేవరకొండ కూడా రీచ్ అయిపోయాం అనమాట. కొంచెం ఫాస్ట్గానే వచ్చినాం, ఎందుకంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసి నేను బ్లో డ్రై చేసుకొని మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి చెల్లిని పిక్ చేసుకోవడం చాలా పనులు ఉన్నాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్తే బెస్ట్. ఎందుకంటే రిటర్న్ మళ్ళీ చీకటి అవ్వకూడదు, ఇబ్బంది అవ్వకుండా ఫాస్ట్గా ఇంటికి రావచ్చు అన్నది మా ప్లాన్ అనమాట. అండ్ అప్పటికి 9:30 అయింది. సో వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ స్టార్ట్ అయిపోయినాం. మమ్మీ మమ్మీ ఏ అంటుండు చూసినావా, మటికి పోయింది. యాక్చువల్లీ షాపింగ్కి లేట్ అవుతుందని చాలా టెన్షన్ ఉండే. ఇంకా మా చెల్లి హాస్టల్ దగ్గర ఇంకొంచెం లేట్ చేసింది అనమాట. అందుకనే ఫుల్ ఆన్ కోపం వచ్చేసింది నాకు. ఎంతసేపు చిన్నారి బిఎన్రెడ్డి అని పిలిచి ఫోన్ చేసినప్పుడు చేత కదా నీకు. ఇంకా గోల్డ్ షాప్కి కూడా రీచ్ అయిపోయినాం అనమాట. మేము ఎప్పుడు వెళ్ళే గోల్డ్ షాపే మానపల్లి. మాకైతే బేసిక్గా కలెక్షన్స్ చాలా బాగా నచ్చుతాయి. అండ్ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అనమాట దాంట్లో. అందుకనే సో ఆల్రెడీ తమ్నైల్ చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. అండ్ టైటిల్లో కూడా నేను మెన్షన్ చేసిన కదా మా మమ్మీ వాళ్ళ 25th యానివర్సరీ ప్రిపరేషన్స్ అని చెప్పి. సో దాని భాగంలోనే మేము ఇట్లా గోల్డ్ షాపింగ్ అండ్ శారీ షాపింగ్ చేస్తున్నాం అనమాట. మేము ఏది హడావిడిగా లాస్ట్ మినిట్లో చేద్దాం అనుకోలే. అందుకే పీస్ఫుల్గా మార్చ్లో ఫంక్షన్ అయితే మేము జనవరి ఎండింగ్ నుంచే గోల్డ్ తీసుకోవడం స్టార్ట్ చేసాం అనమాట. ఎందుకంటే ఆబ్వియస్గా గోల్డ్ రేట్ ఫుల్ పెరుగుతుంది. సో ఈ టైంలో రిస్క్ తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి గోల్డ్ ఫస్ట్ తీసుకున్నాం. మన శారీస్ ఎట్లాగో బ్లౌజ్ మగ్గం చేయించాలి, చాలా పనులు ఉంటాయని చెప్పి ఫస్ట్ ఈ 2 పనులు కానిచ్చేద్దాం అనుకున్నాము. అండ్ మా మమ్మీ చాలా సింపుల్గా తీసుకుందాం అనుకుంది గిఫ్ట్. ఎందుకంటే మా మమ్మీ అస్సలు హెవీ పర్సన్ కాదు. అండ్ మా మమ్మీ చాలా సింపుల్గా ఉందాం అనుకుంటుంది. నేను మా మమ్మీ కాబట్టి డబ్బా కొట్టుకోవడం కాదు. అండ్ మా మమ్మీ చాలా సింపుల్గా ఉండడానికి ట్రై చేస్తుంది ఎప్పుడైనా సరే. అందుకని ఎక్కువ హెవీగా తీసుకోలే. మా మమ్మీ తీసుకున్న గోల్డ్ వెయిట్కి ఒక మంచి హారం వస్తుంది. నేను మా మమ్మీకి కాన్స్టెంట్గా అదే చెప్తున్నాను అనమాట, మంచి హారం వస్తుంది, తీసుకో మమ్మీ తీసుకో మమ్మీ. మమ్మీ నాకు ఏమొద్దు, నాకు బ్యాంగిల్సే కావాలి, నాకు బ్యాంగిల్సే కావాలని చాలా పట్టుబట్టుంది. చాలామంది అంటారు ఎందుకు బ్యాంగిల్స్ ఏముంది, పాత వేసుకోవచ్చు కదా, మంచి హారం చేయించుకోవచ్చు కదా. చాలామంది పెద్ద పెద్ద హారాలు వేసుకొని మాకే ఉన్నాయని చూపించుకుంటారు. బట్ మా మమ్మీ అట్లాంటి కైండ్ ఆఫ్ పర్సనే కాదు. అందుకే మా మమ్మీ సింపుల్గా మంచి వెయిట్లో బ్యాంగిల్స్ తీసుకుంటారు. సైజ్
కొన్ని థింగ్స్ ఫైనలైజ్ చేసామనమాట. వాటి గురించి మహి ఇంకా డ్యాడీ డీప్ డిస్కషన్ చేసుకుంటారు. లిటరల్లీ ఆ క్యాలిక్యులేటర్‌ని కొట్టి సావగొట్టేసిర్రనమాట. ఫుల్ ఆన్ క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఇది జీఎస్టీ అది ఇది అని చెప్పేసి. ఇక్కడ లాంగ్ మీద నిల్చొని నడిపిస్తుంది నీకు కావాలంటే తీసుకో, మంచిగానే ఉన్నాయి కానీ అవి ఎక్కువ కొంచెం పెద్ద వాళ్ళు పెట్టుకున్నట్టు ఉంటుంది. తీసుకో, ఎంత మంచిగా తీసుకుంటున్నాను. ఇప్పుడు వీడియోలో చూపించిన ఇయర్ రింగ్స్ అంటే మా మమ్మీ ట్రై చేసిన ఇయర్ రింగ్స్ మా మమ్మీకి చాలా నచ్చినాయి అనమాట. చాలా రోజుల నుంచి అనుకుంటుంది తీసుకోవాలి అని. లిటరల్లీ నా పెళ్లి నుంచి అనుకుంటుంది అనమాట తీసుకోవాలి అని చెప్పి. బట్ నాకు అస్సలు అట్లాంటి ఇయర్ రింగ్స్ అంటే నచ్చవు. నేను పెట్టుకుంటే బాగుంటుంది, బట్ మా మమ్మీకి ఎందుకో అస్సలు సూట్ అవ్వాలి అనిపించింది. కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది, నాట్ లైక్ మై మమ్మీస్ ఏజ్ అనిపించింది. అండ్ మా డాడీని అడిగితే మా డాడీ ఇన్స్టెంట్ రియాక్షన్ ఇచ్చిండు, అస్సలు బాగాలేదు అన్నాడు. తర్వాత మా మమ్మీ నుండి నాకు నచ్చినవి తీసుకుంటా అంటే నెక్స్ట్ మాట ఏం ఆలోచించకుండా, వెయిట్ ఎంత, ప్రైస్ ఎంత ఏం అడగకుండా నీకు నచ్చితే తీసుకో అని చెప్పేసిండు. అట్లా అనమాట మా డాడీ. ఇన్స్టెంట్గా మాకు ఇది కావాలి అంటే అది ప్రైస్ గీసి ఏం ఆలోచించాడు, తీసుకో అని చెప్పేశాడు. అట్లాంటి పర్సన్ అనమాట. అండ్ మా మమ్మీ మా డాడీ చాలా సింపుల్గా ఉందాం అనుకుంటారు ఈసారి. ఎందుకంటే ఫంక్షన్ కొంచెం హెవీగానే చేసుకున్నాం కాబట్టి జ్యువెలరీ కొంచెం సింపుల్గా తీసుకుందాం అనుకున్నాం. ఆల్రెడీ ఇందాక చెప్పిన కదా, మా మమ్మీ ఈజ్ నాట్ ఏ కైండ్ ఆఫ్ పర్సన్ అట్లా పెద్ద పెద్ద హారాలు వేసుకొని స్టైల్ పడ్డం, ఇట్లా మాకు డబ్బులు ఉన్నాయని చూపించుకునే టైప్ ఆఫ్ పర్సన్ అస్సలు కాదు. అండ్ మా మమ్మీకి అంత హెవీ బాడీ కూడా ఉండదు పెద్ద పెద్ద హారాలు వేసుకోవడానికి. మా మమ్మీకి సెట్ కూడా కావు. అండ్ మా మమ్మీకి కావాలని కూర్చోబెట్టి ఇట్లా యాక్టింగ్ చెయ్యి, మనకు ఉన్నట్టు చూయించుకో అని చెప్పినా కూడా మా మమ్మీ అస్సలు చూయించుకోదనమాట. మా మమ్మీ ఆల్మోస్ట్ ఒక 6th క్లాస్లో మంచి బ్యాంగిల్స్ తీసుకుంది. ఆ ప్లేస్లో ఒక మంచి హారం తీసుకుంటే ఇంకా సూపర్ ఉండేది. డాడీ ఒకసారి ఇవ్వండి చూడు. కొంచెం సేపు బాగా ఒక్కసారి అక్కడ మీకు రాసిస్తారు అక్కడనే. ఇప్పుడు ఇది అక్కడనే ఇవ్వాలి. ముందు క్లిప్పింగ్లో చూపించిన బ్యాంగిల్స్ మమ్మీ కోసం ఫైనలైజ్ చేసి తీసుకున్నాం అనమాట. ఇప్పుడు డాడీ కోసం కడియం చూస్తున్నాము. లైక్ మా డాడీకి ఆల్రెడీ మంచి హెవీ బ్రాస్లెట్ ఉంది, బట్ మైకి కూడా కడియం ఉంది కదా. ఇప్పుడు ఫ్యాషన్ కడియం ఎక్కువైపోయింది కదా అని చెప్పి డాడీకి కడియం కూడా తీసుకున్నామని ఫిక్స్ అయిపోయినాం అనమాట. దానికోసమే చాలా షాపులు తిరిగి ఫైనల్గా ఒక కడియం అయితే ఫైనలైజ్ చేసి ఇంకా గోల్డ్ అయిపోయాక శారీ షాపింగ్కి వచ్చినాం అనమాట. మేబీ దిస్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఆఫ్ ద షాపింగ్ అని చెప్తా. గోల్డ్ షాపింగ్ అని చేయొచ్చు కానీ బట్టల షాపింగ్ అయితే మన వల్ల కాదు. బేసిక్గా మేము ఎప్పుడు వేరే వాళ్ళ షాపింగ్కి అంటే వేరే వాళ్ళ ఈవెంట్స్ కోసం మేము ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళామనుకో వాళ్ళతో పాటు ఖచ్చితంగా అప్పుడు మాకు మంచి కలెక్షన్ కనిపిస్తుంది. అండ్ అప్పుడు అనిపిస్తుంది ఎందుకు ఇంత బడ్జెట్ పెట్టి తీసుకోవడం అవసరమా, మనకి ఇప్పుడు ఏం ఫంక్షన్స్ లేవు కదా అని చెప్పి. మన ఈవెంట్కి మన ఫంక్షన్ కోసం మనం వెళ్ళి షాపింగ్ చేస్తే అస్సలు మంచి కలెక్షన్ ఉండదు. ఈసారి అయితే అదే ఎక్స్పీరియన్స్ అయిందనమాట. అండ్ ఈసారి నేను చెల్లి ఏం డిసైడ్ అయినామంటే ఎక్కువ రేట్ పెట్టి శారీస్ తీసుకోకూడదు. ఎందుకంటే ఖచ్చితంగా మేము మళ్ళీ అది రీయూజ్ చేయము. అంటే ఇది ఒక మెయిన్ ఈవెంట్కి కట్టుకుంటాం కానీ రెగ్యులర్గా అయితే కట్టుకోము కదా. సో ఎందుకు అంతంత 20,000-30,000 పెట్టి కాస్ట్లీ శారీస్ తీసుకోవడం ఎందుకు, అవసరమా? 10,000లో మంచి రేంజ్లో శారీస్ తీసుకుందాం అనిపించింది. అండ్ ఈసారి ఆబ్వియస్గా ఫంక్షన్ మమ్మీ డాడీ చేసుకుంటారు కాబట్టి మమ్మీ డాడీ బట్టలు కొనిపిస్తారు అనమాట. ఎందుకు వాళ్ళకి మనీ వేస్ట్ చేయడం అవసరమా, ఇఫ్ యూజ్ ఉన్నది తీసుకుంటే బెస్ట్ కదా అని చెప్పి చాలా తక్కువ ప్రైస్లో మంచి కలెక్షన్ అయితే తీసుకున్నాము. దీంట్లో ఈ కలర్ లేదా, దీంట్లో ఇంకేమైనా లైట్ గ్రీన్ గ్రీన్ రెడ్ అది గ్రీన్ ఆరెంజ్ తీసుకోవాలి. ఇందాక ఒకటి 10,000 పక్కకు పెట్టాను.
సరే నార్మల్ ఫోటో ది నాకు అర్థం కావడానికి మంచిది. ఫర్ ది ఫస్ట్ టైం ఒక ఈవెంట్కి మా ఫ్యామిలీ మొత్తం కలిసి కొంచెం సిమిలర్గా డ్రెస్సెస్ వేసుకుందామని ఫిక్స్ అయిపోయినాం అనమాట. లైక్ నేను, చెల్లి, మహి ఒక కలర్, డాడీ, మమ్మీ ఒక కలర్, అట్లా కొంచెం పేస్టల్ కలర్స్లో చూద్దామని చెప్పి ఫైనల్గా ఇది డిసైడ్ చేసుకున్నాం మేమందరం కలిసి. హలో. సో ఇప్పుడైతే మహికి ఇంకా డాడీ కోసం కుర్తాస్ తీసుకుందాం అనుకున్నాం అనమాట. ఇదైతే డైరెక్ట్గా ఏ షాప్కి వెళ్ళి షాపింగ్ చేయట్లే, డైరెక్ట్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ లాగా చేద్దాం అనుకుని క్లాత్ తీసుకొని కుట్టిద్దాం అనుకున్నాం. దీనికోసమే మేము మిస్టర్ వరుడు అనే ఒక స్టోర్కి వెళ్ళామన్నమాట. ఇది చైతన్యపురిలో ఉంది, లైక్ మానపల్లి పక్కనే అనమాట. మేము మార్నింగ్ గోల్డ్ షాపింగ్ అయిపోయాక ఒకసారి వెళ్ళి చూసి వచ్చినాం కలెక్షన్ ఎట్లుంది ఏంటి అనేది. మాకైతే చాలా బాగా నచ్చింది. అందుకే ఈవినింగ్ శారీస్ తీసుకున్నాక వాటికి మ్యాచింగ్ తీసుకుందాం అనుకున్నాం. అండ్ ఈసారి మేము ఎట్లా ఫిక్స్ అయినామంటే మమ్మీ అండ్ డాడీ ఒకలా వేసుకుంటారు సేమ్ కలర్స్, నేను మహి చెల్లి వచ్చేసి సేమ్ కలర్స్ వేసుకుందామని ఫిక్స్ అయిపోయినాం అనమాట. లైక్ మమ్మీ వచ్చేసి కొంచెం డార్క్ కలర్ గ్రీన్ వేసుకుంటుంది, డాడీ దాంట్లో లైట్ కలర్ గ్రీన్ కుర్తా ఆర్ షెర్వానీ కుట్టించుకుందాం అనుకుంటున్నాను అనమాట. లైక్ గ్రీన్ ఫ్యామిలీ లాగా. సో నేను చెల్లి కూడా అంతే, నేను చెల్లి సేమ్ వేసుకుంటున్నాం. అండ్ మహి వచ్చేసి కొంచెం బ్రైటన్ కలర్ అనమాట. మేము కొంచెం లైట్ వేసుకుంటాం కాబట్టి మహి కొంచెం బ్రైటన్ కలర్ వేసుకుందాం అనుకుంటున్నాం. యాక్చువల్గా అయితే నేను చెల్లి మమ్మీ సేమ్ వేసుకుందాం అండ్ మహి డాడీ వచ్చి సేమ్ వేసుకుంటారు అనుకున్నాము. బట్ మళ్ళీ మేము ఎందుకు చేంజ్ చేసుకున్నామంటే వాళ్ళిద్దరు ఈవెంట్ కదా, సో వాళ్ళిద్దరు స్పెషల్గా కనిపిస్తే బాగుంటుంది. మేము ఆబ్వియస్గా మేము సైడ్కి ఉంటాం కాబట్టి మేము అందరం ఒకలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ ఫైనల్గా మొత్తం ప్లాన్ అయితే చేంజ్ చేసాం అనమాట. అండ్ నాకైతే మా డాడీ డ్రెస్ చాలా 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 నచ్చింది. నేను త్వరలో ఈవెంట్ వీడియో కూడా పోస్ట్ చేస్తా, ఎంత బాగుందో. అండ్ మా శారీస్, మహి డ్రెస్ కూడా చాలా బాగుంది. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మహి అసలు బ్లూ కలర్ కానీ వైట్ కలర్ కానీ ఈ కలర్స్ మించి వేరే ఏ కలర్ వేసుకోడు. అట్లాంటిది మహికి లావెండర్ కలర్ ఎంత బాగుందంటే మెయిన్గా మా మామయ్యకి అయితే చాలా బాగా నచ్చింది డ్రెస్. ఈవెంట్ తర్వాత నేను మా మామయ్యని అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఇంటికి రాగానే, మామయ్య మీకు బాగా డ్రెస్ నచ్చిందా అని చెప్పేసి. ఎందుకంటే నాకు చాలా డౌట్స్ ఉండే, మహి ఎప్పుడు అట్లాంటి కలర్స్ వేసుకోడు అనమాట. అట్లాంటిది మహికి ఆ కలర్ చాలా అంటే చాలా బాగా సెట్ అయింది. ప్లస్ ఇంకా వాళ్ళ దగ్గర మెటీరియల్ చాలా బాగుంది, స్టిచ్చింగ్ కూడా చాలా అంటే చాలా బాగా చేసారు. సో డాడీ వాళ్ళ బట్టలని స్టిచ్చింగ్ ఇచ్చేసి ఇంకా అన్నయ్యని కర్మంగట్లో డ్రాప్ చేయడానికి వచ్చాం అనమాట. అందరం కలిసి కార్లో కూర్చొని షాపింగ్కి వెళ్తే అంతే ఉంటుంది అనమాట. ఇందాక క్లిప్పింగ్లో చూసారు కదా, ఒకరి మీద ఒకరం కూర్చుంటాము. ఇంకా అప్పటికి ఆల్మోస్ట్ టైం 8:30 అవుతుంది. ఇంకా మేము కూడా డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళాలి. ఇంకా మధ్యలో మా బాబాయ్ని కలుద్దాం అనుకున్నాం అనమాట. మా బాబాయ్ అబ్రాడ్ నుంచి వచ్చిండు, నెక్స్ట్ డేనే వెళ్తుంది అనమాట. మా బాబాయ్ మహి సో క్లోజ్ అనమాట, అందుకనే మీట్ అవ్వడానికి వచ్చి. చిన్నారు బాయ్. నేను పోను, నీ ఎందుకు పోతా? ఇప్పుడు దానికి వెంటిలేషనే ఉండదు కదా, అసలు చీకటిగా ఉంటుంది కదా ఆ రూమ్. ఇప్పుడు నా రూము చీకటి ఉంటుంది. ఇంకా బిల్డింగ్ ఇక్కడ కట్టడానికి ఏం లేదు ఇంకా ఆయనకి. ఏయ్ ఆగే ఏం లే, ఏమైనా కొంచెం లంచం ఇస్తావేమో అని కొంచెం చేసుకుందామే. బాయ్. తీనానా బాయ్.